మనసులోనే దాచుకుంటూ ఒంటరిగా ఉన్న క్షణాలలో తాను కార్చే కన్నీరు జలపాతమై తన దేహాన్ని తడిపిన ఒక ఆడదాని జీవిత కథ. ఒకరోజు నేను అడిగాను, ఎందుకు ఇలా ఉండిపోయావు? నీకు నచ్చినట్టు బ్రతికేయొచ్చుగా అని. ఆమె సమాధానం, 18 ఏళ్ల వయసులో 80 ఏళ్ల కుటుంబం అనే బాధ్యతను చూసిన దానిని. ఇంకా నాకు ఆశలు, కోరికలు, ఇష్టాలు ఇలా ఏదీ లేదు. బ్రతికున్నన్ని రోజులు కుటుంబ పరువు కోసం బ్రతుకుతా. కడుపున పుట్టిన పిల్లల కోసం ఎంతటి కష్టమైనా భరిస్తా. భర్త కోసం భారమైన బాధలనైనా బయటకి తెలియకుండా చిరునవ్వుతో జీవితం ముందుకు సాగిస్తా అని. మరి భర్తే కదా నీ బాధలన్నిటికీ కారణం, అతని విషయంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చుగా అంటే. తన నుండి నాకు ఎలాంటి కష్టం వచ్చినా నా కన్నీటిని కారణం అతనే అని నాకు తెలిసినా నా దృష్టిలో అతను వయసెరిగిన చిన్న పిల్లవాడు. నన్ను ఎంత తిట్టినా 10 మందిలో లేదా నా కడుపున పుట్టిన బిడ్డలకు ఏడుస్తూ చెప్తాడు, నేను ఎంత బాధ పెట్టినా సహనంతో, ఓపికతో మీ అమ్మ భరిస్తుంది అని. ఇది చాలు నా జీవితానికి. ఇంక నాకంటూ కోరికలు లేవు. ఇదే నా జీవితం. ఎంత కష్టమైనా మనసులో కన్నీరు కారుస్తూ, పైకి చిరునవ్వు చిందిస్తూ కొనసాగుతాను అని. తన మాటలకు నాకే కన్నీరు ఆగలేదు. ఆమె చెప్పింది కొంచెమే అయినా ఆమె మనసులో దాచుకున్న బాధల తాలూకా కన్నీటి కథలు చాలా ఉన్నాయి అని అర్థం చేసుకున్నాను. ఏది ఏమైనా ఇంత బాధను కూడా భరిస్తూ తాళి బంధానికి కట్టుబడి ఉన్న నీలాంటి ఆడవారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. కాలం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లాల్సిందే, ఇదే కొందరి ఆడవారి జీవితంలో దేవుడు రాసిన కన్నీటి రాత.